హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, సండే స్పెషల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సండే అయితే లేట్గానే వంటలు చేసుకోవడం వలన కొంచెం పొడిలను చేసి పెట్టుకుంటున్నాను అండి. ధనియాలు, జీలకర్ర, సోంపు అంతా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను. ఫ్రై చేసుకుని తర్వాత మా అత్తయ్య అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా క్లీన్ చేసి పెడుతున్నారు. అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ చేసుకోవడానికి ఇంకొకసారి ఇలా అన్నీ పేస్ట్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి ధనియాలు అయితే పొడి చేసి పెట్టుకుంటాను. కొంచెం ఏమైనా చేద్దామంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదండి, నాన్ వెజ్లు పిల్లల లంచ్ బాక్స్కి. అందుకని తర్వాత పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఎగ్స్ అయితే బాగా కొట్టుకొని దాంట్లో చిల్లీ పౌడర్, సాల్ట్ అంతా వేసుకొని మిక్స్ చేసుకొని బ్రెడ్ డిప్ చేసి దాంట్లో పెనం మీద అయితే వేసేసుకున్నాను అండి. ఇంకొకరికి వేసేవరకు కొంచెం టైం అయిపోయింది. అయిపోయిందండి, ఒక్కొక్కరికి వేసేస్తున్నాను అండి బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే. ఇంకా అందరికీ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే తలకాయ గ్రేవీ చేయడానికి కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేద్దాం. అందులో మా అత్తయ్య అయితే అంతా క్లీన్ చేసి పెడుతున్నారు. నాన్ వెజెస్ తలకాయ, చికెన్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి కొంచెం ఫ్రై చేసేయాలి. ఫ్రై అయిపోయింది కొంచెం ఆనియన్స్. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి ఫ్రై చేయాలి. మొత్తం అయితే తలకాయ అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసపోయేదాకా ఫ్రై చేసేద్దాం. పసుపు కూడా వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఆ తలకాయనైతే దాంట్లో వేసుకొని కొంచెం కలపాలి. నాకు సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేయాలి. దాంట్లో కొన్ని టమాటాస్ కూడా వేసేసుకున్నాం. కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అంత వేసి మిక్స్ చేసేద్దాం. అరగంటకుండా బాగా కలిపేయాలి. అలా పుదీనా కూడా యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి అయితే నేనైతే ఆయిల్ వేయకుండా పచ్చిగా పైన వేస్తున్నాను అండి. కొంచెం టేస్టీగా ఉంటుంది వేయడం వలన. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం కలిపేయాలండి. ఎందుకంటే కొంచెం అడగంటకుండా కొంచెం లిక్విడ్ లాగా తయారైపోతుంది. తర్వాత 2-3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టి పక్కన స్టవ్ పెట్టుకుందామండి. నెక్స్ట్ అయితే చికెన్ చేసుకుందాం. పక్కన కుక్కర్లో అయితే చిన్న కుక్కర్లో చికెన్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి పెట్టానండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జల్దీ అయిపోతుంది కదా, అందుకని కొంచెం బాగా మెత్తగా పడుతుంది చికెన్. పక్కన అయితే కడాయిలో ఫ్రై చేస్తున్నాను. కొంచెం బియ్యం,
ఫ్రైగా. తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గరం మసాలా అంతా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఎందుకంటే కొంచెం తలకాయ కూర నుంచి కొంచెం అవన్నీ తీసి పెట్టాను, ఎముకలు అవన్నీ. అది సూప్ లాగా కొంచెం లిక్విడ్లా కూర చేస్తున్నాను అండి. దానికోసం ఈ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను పేస్ట్ చేయడానికి. అయితే ఈరోజు చికెన్ కూడా కుక్కర్లో పెట్టేశాను. 2 విజిల్ వచ్చేదాకా పెట్టుకొని తర్వాత అయితే ఆ చికెన్ కూడా తాలిపేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చికెన్ అయితే 2 విజిల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకొని దిప్పేసేద్దామని. పక్కన కడాయిలో చికెన్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసేద్దాం. దాంట్లో గరం మసాలా పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపేద్దాం. టమాటాస్ వేసుకుందాం. కొంచెం పుదీనా, టమాటాస్ అంతా వేసుకొని కొంచెం మళ్ళీ మిక్స్ చేసేసేద్దాం. అందులో పసుపు, కారం, ధనియాల పొడి అంతా వేసుకొని ఇంకోసారి మిక్స్ చేయాలి. టమాటాలు అయితే కొంచెం మెత్తపడేదాకా కొంచెం ఫ్రై చేద్దాం. టమాటాలు అయితే కొంచెం మెత్తపడ్డాయి. చికెన్ మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ దాన్ని చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాను, కొంచెం దీంట్లో అయితే వేసుకుందాం. వేసుకొని ఆల్రెడీ ఉడికించిన చికెన్ అయితే దాంట్లో వాటితో సహా పోసేసుకుందాం. లిక్విడ్లాగా తయారవుతుంది. కొంచెంసేపు అయితే ఉడకనిద్దామండి. ఉడకనిద్దాం మూత పెట్టి. కొంచెం ఉడికాక తర్వాత పెరుగు అయితే దాంట్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం గ్రేవీలాగా రావడానికి. కొంచెంసేపు ఉడకనిద్దాం. ఉడికిపోయింది కానీ దాంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేద్దాం అండి. ఆల్రెడీ ఉడకడానికి పెట్టాం కదా తలకాయ కూర, అదైతే రెడీ అయిపోయింది. దాంట్లో ఇంకో కొంచెం వాటర్ వేసుకొని కలిపేద్దాం. పక్కన కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని గరం మసాలా పొడి, మటన్ పొడి అంతా వేసుకొని ఫ్రై అయ్యాక ఈ కుక్కర్లో కలిపేసుకుంటే తలకాయ కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇలానే చేస్తానండి. మసాలా పొడి వేసుకుంటాను అండి. అండి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక కుక్కర్లో అయితే వేసుకుందాం. అండి నలుగు వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. ఇంకా తలకాయ గ్రేవీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని కుక్కర్లో దింపేసేద్దాం. తలకాయ గ్రేవీ రెడీ అయిపోయింది.
నెక్స్ట్ అయితే అది ఎముకల కూర చేసుకుందాం లిక్విడ్ లాగా. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆల్రెడీ అయితే ఆ ఎముకల్ని నేను 2-3 వచ్చేదాకా కుక్కర్లో పసుపు ఉప్పు వేసి పెట్టానండి. 2-3 వచ్చేదాకా కుక్కర్లో విజిల్ పెట్టాను. తర్వాత దాంట్లో టమాటా కూడా వేసుకున్నాను. ఆనియన్స్లో టమాటాలు ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. దాంట్లోనే పసుపు కారం అంతా యాడ్ చేసేద్దాం. ధనియాల పొడి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. ఒక సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ దాంట్లో అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను. ముందు సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎముకల లిక్విడ్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. ఎముకల ముక్కలని వేసుకొని బాగా కలిపేసి అవి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కానీ పేస్టు ఉల్లిపాయల పేస్టు దాంట్లో అయితే పోసేసుకొని వాటర్ వేసుకొని, వాటర్ ఎక్కువనే పడుతుంది, కొంచెం లిక్విడ్ లాగా కానీ వాటర్ అయితే ఎక్కువనే పడుతుంది. బాగా ఉడకనిద్దాం దీన్ని. ఆ ఎముకలున్నాన్ని దాంట్లో లిక్విడ్లో దిగేటట్టు బాగా బాయిల్ చేయాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం వేసుకుని తినడం వల్ల చారులాగా. బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి నేను కూడా దింపేద్దాం. అంటే వంటలు అయితే రెడీ అయిపోయింది. ఏమేమి చేశాను చూద్దాం రండి. తలకాయ గ్రేవీ, చికెన్ గ్రేవీ, వైట్ రైస్ అండి, ఎముకల లిక్విడ్ అండి కూర, అండ్ పెరుగు, ఆనియన్స్ అండి. ఈ సండే ఇదే స్పెషల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.